వివిధ పంటల్లో కలుపు మొక్కలు అనేక రకాల సమస్యలు తెచ్చిపెడతాయి. పోషకాలకు, సాగునీటికి ప్రధాన పంటతో పోటీ పడడమే కాక వివిధ రకాల చీడపీడలకు ఆశ్రయమిస్తూ ఉంటాయి. సాధారణంగా గడ్డి జాతి, ఆకుజాతి కలుపు మొక్కలను సేద్య పద్ధతుల ద్వారా, రసాయన పద్ధతుల ద్వారా తేలిగ్గానే నివారించగలుగుతాం. అయితే మహా మొండి జాతి కలుపు మొక్క ఒకటుంది. అదే తుంగ. ఎన్ని పద్ధతుల ద్వారా ప్రయత్నం చేసినా తుంగ మళ్లీ మళ్లీ మొలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే తుంగ తాలూకా దుంపలు భూమిలోనే ఉండిపోయి మొలకెత్తుతూ రైతుకు చికాకులు తెచ్చిపెడతాయి. మొండి జాతి తుంగ నివారణకు పంటల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. తుంగ అనేది అత్యంత సమస్యాత్మకమైనటువంటి కలుపు మొక్క. మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 నుంచి 60 దేశాల్లో దాదాపుగా 100 రకాల పైర్లలో కూడా ఈ తుంగ అనేది చాలా సమస్యాత్మకం. ఈ తుంగ బహువార్షిక కలుపు మొక్క. తుంగ దీంట్లోనే దాదాపుగా 36 రకాలు ఉన్నాయని చెప్పి పరిశోధనలో తేలింది. తుంగ దుంపల ద్వారా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ తుంగ దుంపలు లేకపోతే తుంగ ఆయిల్ కానీ అంటారు రైతులు. ఇది తొందరగా నేలలో జర్మినేట్ అవ్వకుండా 5 సంవత్సరాల వరకు నిద్రాణ వ్యవస్థలో ఉంటాయన్నమాట. అంటే గ్రాడ్యువల్గా మొలకెత్తుతూ ఉంటాయి. అందుకనే పైన చనిపోయినప్పుడు కూడా మనం కంట్రోల్ చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. గ్రాడ్యువల్గా మొలకెత్తుతూ ఉంటాయి కాబట్టి 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసుకుంటేనే ఈ తుంగను కంట్రోల్ చేసుకోవచ్చు. మన తుంగ మొలకెత్తినప్పుడు చూసుకుంటే మీకు 15 నుంచి 20 రోజుల తర్వాత నుంచి తుంగ దుంపలు ఫార్మేషన్ అవటం అనేది చూస్తాం. ఇందులో తుంగ చూసుకుంటే ఆకు అనేది చాలా షైనీగా ఉండి సిలికాన్ కోటింగ్ ఉండి అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ కాండం చూసుకుంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. దీని మీద అసలు కలుపు మందు మనం స్ప్రే చేసినా కూడా సరిగ్గా నిలవదు. తుంగని మనం మనుషుల చేత పీకిచ్చామనుకోండి, మీరు 10 సార్లు పీకినా కూడా ఈ తుంగ చావదన్నమాట. మనకి 3వ రోజుకో 4వ రోజుకో మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుంది కాబట్టి తుంగ అనేది అత్యంత సమస్యాత్మకమైనది. అట్లా కాకుండా మనం సేంద్రీయ వ్యవసాయంలో కానీ వేరే చాట కానీ ఒక మల్చింగ్ షీట్ పెట్టామనుకోండి, 20 మైక్రాన్ షీటు, అందులోంచి కూడా ఈ తుంగ పైకి పొడుచుకుని వచ్చేస్తూ ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి కలుపు మొక్క కాబట్టి వరల్డ్స్ వరస్ట్ వీడ్ అంటారు. దీన్ని నిర్మూలించడానికి ఏంటంటే ఏ ఒక్కటి దాంతో కూడా పూర్తిగా నిర్మూలించలేం కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా సమగ్ర పద్ధతులు అంటే వేసవిలో లోతు దుక్కు చేసుకోవటం. వేసవిలో లోతు దుక్కు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు టెంపరేచరు మనకు బయట వాతావరణంలో 40-45 డిగ్రీలు ఉంటే మనకి దున్నిన పొలంలో ఇంకొక 5 డిగ్రీలు ఎక్స్ట్రా ఉండి చాలా వరకు కూడా ఈ తుంగ దుంపలు అనేది కంట్రోల్ అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రెండవది ఏంటంటే తొలకరి వర్షం పడిన వెంటనే మనకు పొలంలో ఎక్కడైతే కనుక ఈ కలుపు తుంగ అనేది మొలకెత్తుందో, తుంగ 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు గ్లైఫాసెట్ అనే మందు అనేది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ఈ గ్లైఫాసెట్ అనే మందు ప్రస్తుతం బ్యాన్లో ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ అవైలబిలిటీలో లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం ప్రత్యేకించి ఏంటంటే ఈ 2,4-D అమైన్ సాల్ట్ అనేది 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఎక్కడైతే తర్వాత మనం వరి కానీ చెరకు, మొక్కజొన్న ఇటువంటి పైర్లు వేసుకుంటున్నామో అక్కడ పిచికారీ చేసుకుంటే చాలా వరకు పోతుంది. అలాగే ఇంకొక మందు ఏంటంటే మంచి మందు హాలోసల్ఫరానిథైల్ అనే మందు ఉంది. అది ఎకరానికి 36 గ్రాముల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే కనుక అది తుంగని పోతుంది. ఇవన్నీ కూడా ట్రాన్స్లోకేట్ అయ్యి తుంగ కాయల్లోనికి వెళ్ళి మనకు తుంగ మొలకెత్తకుండా, అయినా ఇంత చేసినా కూడా మళ్ళీ రెండోసారి మొలకెత్తు ఉంటుంది కాబట్టి కారణం ఏంటంటే ఈ తుంగ అనేది 20-25 రోజులకి తుంగ దుంప ఫామ్ అవుతుంది. నెల రోజుల తర్వాత పూర్తిగా మెచ్యూర్ అయిపోయి ఈ తుంగ అనేది ప్రధాన దుంప నుంచి విడివడిపోయి ఉంటుంది కాబట్టి అవి మళ్ళీ అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ మొలకెత్తు ఉంటాయి కాబట్టి మళ్ళీ అందుకనే కంటిన్యూస్గా మొలకెత్తూనే ఉంటాయి. కాబట్టి అటువంటప్పుడు మళ్ళీ పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఎలా 2-3 సార్లు కంటిన్యూస్గా పిచికారీ చేసుకోవడం అంటే గ్లైఫాసెట్ అనే మందు మార్కెట్లో అవైలబిలిటీలో లేదు కాబట్టి అది కుదరదు. ఉంటే కనుక అది కూడా చేసుకోవచ్చు. అవైలబిలిటీలో ఉంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో దొరికితే 1 లీటర్ నీటికి 10 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఎటువంటి 10 రోజుల తర్వాత కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం. వరి పైరులో మనకి పర్టికులర్గా నేరుగా విత్తిన కానీ నాటిన వరిలో కానీ తుంగ ఎక్కువగా ఉంటే కనుక అన్నిటికన్నా చీప్ అండ్ బెస్ట్ మందు 2,4-D అమైన్ సాల్ట్ అనేది కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అట్లాగే పెనాక్సిలం అనే మందు కూడా చాలా వరకు పర్టికులర్గా అది ఎకరానికి 400 మిల్లీ అయితే తుంగను చాలా వరకు సప్రెస్ చేస్తుంది అనమాట వరి పైరులో. అలాగే చెరకులో అయితే కనుక హాలోసల్ఫరాన్ అనే మందు వాడుకోవచ్చు. మొక్కజొన్నలో కూడా హాలోసల్ఫరాన్ అనే మందు ఆ సిఫార్సు చేసినటువంటి మందులు ఆ పైరుని బట్టి కనుక వాడుకుంటూ ఉంటే చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఉల్లిపైరులో చూసుకుంటే మన ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు మనం అక్కడ పిచికారీ చేసినప్పుడు కొంతవరకు సప్రెస్ చేస్తుంది. అంటే సప్రెస్ అయ్యేటప్పటికి
పైరు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కందిలో తొంగ ఎక్కువగా వచ్చినప్పుడు ఇమిజాతాఫిర్ ప్లస్ ఇమిజామాక్స్ అనే మందు కనుక మనం పిచికారీ చేసుకుంటే ఈ మందు మిశ్రమం తొంగ వెడల్పాట అన్నిటినీ కూడా సప్రెస్ చేస్తుంది. కొద్ది రోజులు వారం 10 రోజుల్లో పైరు పైకి వెళ్ళిపోతుంది. అలాగే వేరుశనగలో అనుకోండి ఇమిజాతాఫిర్ అనే మందు కానీ టోర్నడో ఇమిజాతాఫిర్ ప్లస్ క్వైజలాఫాపితల్ అనే మందు కానీ పిచికారీ చేసుకుంటే మనకి ఆ పైరులో వచ్చేటువంటి తొంగను కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రతి పైరులో మాత్రం ప్రతికి ఇబ్బంది లేకుండా తొంగను కంట్రోల్ చేయడానికి మందు లేదు. అయితే వేరే దేశాల్లో అయితే మనకి గ్లైసిల్ బీటీ అని వేరే ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో అది అవైలబిలిటీలో లేదు కాబట్టి కుదరదు. అయితే తొంగని కొన్ని ఆ కాయల నుంచి కూడా చక్కటి ఆయిల్ అనేది తీస్తారు, మోత ఆయిల్. అది సెంటెడ్గా ఉంటుంది అనమాట. అలాగే కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి దీని వలన. కాకపోతే వాటి ఉపయోగించడం అనేది చాలా తక్కువ ప్రస్తుతం మనకి.